ఎస్ ఎస్, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. రావచ్చా? వెల్కమ్ వెల్కమ్ రమాదేవి గారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మాస్టర్ గారు, మీరు నాకు సహాయం చేయాలి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? లాస్ట్ ఇయర్ మీ కాలేజీలో చదువుకున్న రాధ అనే అమ్మాయి అడ్రస్ ఇవ్వగలరా? రాధ? చాలా మంది రాధలు ఉన్నారే. ఎస్ రాధ, ఎం రాధ, కె రాధాదేవి, ఆర్ రాధారాణి. విచ్ రాధా యు వాంట్? అందరి అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇస్తాను. కానీ ఏమిటి విశేషం? ఏ రాధ అయినా మీ ఉమెన్స్ వెల్ఫేర్ లో వచ్చి చేరిందా? విత్ గర్భ? నోనో, అదేం లేదండి. ఇది నా గర్భశోకం అంతే. ఓహ్, ఐఎమ్ వెరీ సారీ. బాయ్. ఏమ్మా, నీ పేరేనా రాధ? అవునండి. ఫైనల్ ఇయర్ బిఏలో విజయానంద్ నీకు తెలుసా? ఓ తెలిసే. అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను కాలేజీలో చేరకముందే నాకు పెళ్ళయింది. 2 పిల్లలు కూడా. ఐఎమ్ సారీ. ఆనంద్ నాకు తెలుసండి. అతను అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? తీసుకొడతాను. ఎంతమందిని ప్రేమిస్తాడు? ఎవరినో ప్రేమించాడని విన్నాను. నా దగ్గర తిక్క తిక్క వేషాలు కుదరవు. మా వంశం నిప్పు లాంటిది. ఏమ్మా, నీ పేరేనా రాధాదేవి? అవునండి. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? పొండి, ఏంటో మాటలు. నేను ఇంకా పెద్ద మనిషే కాలేదు. ఏమ్మా, నువ్వేనా రాధారాణి? అవునండి. ఆనంద్ నిన్నేమైనా ప్రేమిస్తున్నాడా? అలా అని మీకేమైనా చెప్పారా? లేదు లేదు, చెప్పలేదు. హలో, 73711. అయ్యి బాబాయ్, తవరండి అయ్యా. అమ్మాయి గారు రాలేదండి అయ్యా. 2 రోజులు వస్తుందని ఒకటి రాస్కెల్. రాకపోతే నన్నేం చేయమంటారండి అయ్యా? రేపు వస్తా అన్నారండి అయ్యా. రేపా? రేపు వస్తుందా నీకెలా తెలుసు? అయ్యగారు టంకు ఫోన్ లో చెప్పారండి అయ్యా. రేపంటే బుధవారం, అవునా? వారాలేమో నాకు తెలియదు గాని రేపేనండి అయ్యా. రేపు తప్పకుండా వస్తుంది కదా? రావాలండి అయ్యా. అయ్యా, తమరింతకీ చెప్పారు కాదండి అయ్యా, తమరు ఆడపెండ పోతు పెండ. రేపా? బాబు, ఈ మందు తీసుకోండి. సిస్టర్, దయచేసి నన్ను విసిగించకండి. నేను ఈ హాస్పిటల్లో ఉన్నది కేవలం ఈ ఫోన్ కోసం, ఒక మనిషి రాక్ కోసం. అంతేగాని ఈ మందుల కోసం కాదు. రేపే నా ఆశలు నిర్ణయించే రోజు. రేపు చెప్తాను నాకు ఈ మందులు కావాలక్కర్లేదు. నమస్కారం అండి. ఏమిటమ్మా మీరు ఎక్కున్నారు? అమ్మాయి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తుంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చి స్నేహితురాలు పెళ్ళని అటు నుంచి అటే తీసుకెళ్లిపోయారు. అలాగా? మీరు కూడా వస్తామండి. హలో 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 సార్, ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఫ్లైట్ వచ్చిందండి. వచ్చి 2 గంటలు అయిందండి. రైట్ టైం. వాట్? వచ్చి 2 గంటలు అయిపోయిందా? అయితే ఇంకా రాలేదండి. హలో, 73711. అవునండి అయ్యా. ఎక్కడ తెచ్చారు రాస్కెల్? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను, క్షమించండి అయ్యా. ఎయిర్పోర్ట్ కా? రాదొచ్చిందా? వచ్చారండి అయ్యా. ఏది ఇలా పిలు. పిలిస్తే వినపడదు కదండి అయ్యా. ఏ? అవునండి అయ్యా, అడయార్ హోటల్కి వెళ్ళారండి అయ్యా. రే, నాతో వేళకొలాడంటే పాటేస్తాను రాస్కెల్. ఆ మాట నిజమండి అయ్యా. తమరు నన్ను మాటలతోనే పాతేస్తున్నారండి అయ్యా. అమ్మాయి గారు వారి ఫ్రెండ్ పెళ్లికని అడయార్ హోటల్కి వెళ్ళమని నిజమండి అయ్యా. ఎయిర్పోర్ట్ లో దిగి అటు నుంచి అటే వెళ్ళిపోయారండి అయ్యా. తల్లి తోడండి అయ్యా. మళ్ళీ నేను ఈ ఫోన్ ముట్టుకుంటే మా అమ్మ తోడండి అయ్యా. అయ్యా, తమరు ఆడ ఫ్రెండో పోతు ఫ్రెండో చెప్పనే లేదండి అయ్యా. 3 రోజుల నుంచి ప్రతి క్షణం ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళిందా?
ఏమి పెళ్ళయ్యాక హనీమూన్కి రాకెట్లో వెళ్తావా? ముహూర్తం ఎన్ని గంటలకే? ఏమిటి అంత రెస్ట్లెస్ గా ఉన్నావు? మా బంధువుల అమ్మాయి హాస్పిటల్లో ఉంది. నేను వెళ్ళకపోతే మంచినీళ్ళు కూడా ముట్టుకోదు. తొందరగా వెళ్ళాలి. సార్ మీరా సార్? ఎవరు సార్ ఈ పని? ఈ పెళ్లి ఒకళ్ళని చూడాలి. ఎవరు సార్? ఎవరిని చూడాలి చెప్పండి, నేను తీసుకొస్తాను. వీళ్ళే చెప్పను. ఆ మనిషి కనపడేదాకా ఇక్కడి నుంచి కదమ్మా. సార్ కాదని ఆగిపోయాయి సార్. గేటు మూసేసి గుర్తుకి ఎలా సార్? నా ఉద్యోగం పోతుంది సార్. సార్ ఆ మనిషి కనపడేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. సార్ నేను చచ్చిన ప్రాణం పడినా సరే ఇక్కడి నుంచి వెళ్ళను. అయ్యో అయ్యగారు! మొత్తం తారుమారైపోయింది. రాజీ పెళ్లి చూసే యోగం మనకున్నట్లేదు. బయట ఎవరో పిచ్చాడు ఆసుపత్రి నుంచి వీల్ చైర్ లో తప్పించుకొచ్చి గేటు గొలుసులు వేసి కట్టుకున్నాడట. ఎవరినో చూడాలట. చూసేంత వరకు గేటు తెరవడట. బయట పెళ్లి కొడుకు ఆగిపోయింది. ముహూర్తానికి టైం అయిపోయింది. వీల్ చైరా? నువ్వు అతను చూసావా? చూడలేదు. నాతో చెప్పు బాబు, ఎవరా రాధ? ఎక్కడుంటుంది? నేనుగా ప్రయత్నించి కలిసిన వాళ్ళెవరు? నీకు కావలసిన వాళ్ళు కారని తెలిసిపోయింది. నువ్వైనా చెప్పు. చిన్నప్పటి నుంచి నువ్వు కోరుకున్నవన్నీ తెచ్చిచ్చిన కన్న తల్లిని ఈ రాధను తెచ్చివ్వలేనా? చెప్పు బాబు. వద్దమ్మా ప్లీజ్. నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? రాధ ఎవరో మీకు కావాలి అంతేనా? అవును ఆమె ఆల్మోస్ట్ పెళ్ళైపోయిన అమ్మాయి కింద లెక్క. బాబు. అందుకే ఆనందం ఆమె పేరు బయటికి చెప్పడం లేదు. కానీ నాకు తెలుసు. చెప్పు బాబు. నిజం చెప్తే ఆనంద్ కోపం వస్తుంది. కానీ ఆనందం వల్ల ఎన్నోసార్లు నేను బేవాసుగా సహాయాన్ని పొందాను. కనీసం వాడి అవసరానికి సహాయం చేయకపోవడం అన్యాయం అంటే. అందుకే చెప్తానంటే రాధా, డబ్బుతో కొనగలిగేది ఏదైనా నా బిడ్డ కోసం క్షణాల మీద కొని వాడి కాళ్ల ముందుంచగలను. కాని మనసు విలువ నాకు తెలుసు. నా బిడ్డ మనసు విలువ నీకు తెలుసు. వాడు నీ మీద ప్రేమతో పిచ్చివాడైపోతుండటం నీ కళ్ళారా నువ్వే చూస్తున్నావు. ఇంకా ఆలోచించటం ఆలస్యం చేయటం న్యాయం కాదు రాధా.
వాణ్ణి నువ్వు ప్రేమించకపోతే ఆ మాట స్వయంగా వెళ్ళి నువ్వే వాడికి చెప్పు. మనసు మారితే కాని మనిషి దక్కడు. నా బిడ్డ నాకు దక్కాలంటే వాడి మనసైనా మారాలి, లేదా నీ మనసైనా మారాలి. ఈ సమస్యకు పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. చెప్పు రాధా, ఏం చేస్తావో చెప్పు. నన్ను ఆలోచించుకోనివ్వండి, కాస్త కడువివ్వండి.